కస్టడీకి అప్పగించాలంటూ కూడా ఈడీ ఒక అంటే వాదన వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ నడుస్తున్నటువంటి క్రమంలో 15 రోజులు ఇవ్వాలన్నటువంటి మాట్లాడినటువంటి అంటే కోరుతున్నటువంటి క్రమంలో కవిత కోర్టు ఆవరణలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఒక పొలిటికల్ లాండరింగ్ కేసు, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా మాట్లాడారు. కేవలం రాజకీయ కక్షలో అంటే రాజకీయ కక్ష సాధింపుల వేధింపుల పరంగానే దీన్ని చూడాలి, ఇది ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పరెన్సీ లేదంటూ కూడా కవిత మాట్లాడిన మాట ప్రధానంగా వినిపిస్తుంది. తో పాటు సో ఏ తప్పు చేయలేదు, ఎట్లా అయితే లోపలికి వచ్చానో కడిగిన ముత్యం లాగా, అంటే ఏదైతే నింద ఆరోపణలతోటి నేను లోపలికి వచ్చానో బహుశా నన్ను జైల్లో పెడతారు కావచ్చు అంటూ కూడా మాట్లాడింది. అంటే ఇప్పటివరకు మనం చూడొచ్చు మనీష్ సిసోడియా మొదలు నిన్న కేజ్రీవాల్ వరకు కూడా అందరినీ జైలుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇట్లా నేపథ్యంలో కవిత కూడా అంటే ప్రిపేర్ అయింది స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పట్లో బయటికి రారు అన్నది కూడా తన మాటల్లో అర్థమవుతోంది. సో పొలిటికల్ గేమ్ చేంజింగ్ ఎట్లా నడుస్తుందో చూస్తున్నాం. సో బహుశా జైల్లో పెడతారేమో నన్ను, బట్ ఎట్టి పరిస్థితుల్లో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే కొంతమంది కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా జరిగింది. ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు 50 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, ఇంకొకరు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చారు అంటూ కూడా సౌత్ కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి గురించి కవిత మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే బీజేపీకి బెండ్ అయి ఉంటారో వాళ్ళను అప్రూవల్ గా మారుస్తూ వాళ్ళపైన కేసులు లేకుండా వాళ్ళ దగ్గర నుంచి బాండ్ల రూపంలో కానీ లేదంటే పార్టీ విరాళాల రూపంలో తీసుకుంటూ సో వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. సో ఇది ఒక వాంటెడ్లీ చేస్తున్నటువంటి చర్య అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కవిత మాట్లాడిన మాటలు నిజానికి సంచలనంగా కనిపిస్తున్నాయి. సో ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎవరు దెబ్బతీయలేరు, ఖచ్చితంగా అంటే దీనిపైన ట్రాన్స్పరెన్సీ మాదుంది, మేము నిజాయితీగా ఉన్నామంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ రోజుకు ఈ కస్టడీ ఏదైతే ఉందో ఈడీ కస్టడీ అది ఇవాళకి ముగుస్తున్నటువంటి క్రమంలో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తీర్పు ఎట్లా ఉండబోతోంది, అటు ఈడీ అడుగుతున్నట్టు 15 రోజుల పాటు ఈ కస్టడీ పొడిగించబోతున్నారా లేదంటే కవితను జైలుకు తరలించబోతున్నారా, ఈ రెండు అంశాల్లో ప్రధానంగా ఏముండబోతుందో మాత్రం చూడాలి. బట్ కవిత ఎప్పుడు బయటకు వచ్చినా గానీ ఖచ్చితంగా ఏదో ఒక సంచలన కామెంట్ మాత్రం చేస్తూనే ఉంది. సో మనం చూడొచ్చు ఇంతకు ముందు కూడా కవిత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కోర్టుకు తరలిస్తున్నటువంటి క్రమంలో. సో ఒక అంటే వాంటెడ్లీ ఇది కుట్రపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు అంటూ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కవిత ఈ రోజు కోర్టులో ప్రవేశపెడుతున్నటువంటి క్రమంలో కూడా ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది ఒక పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా కవిత మాట్లాడినటువంటి సందర్భం. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి కస్టడీలోనే ఉన్నారు. కవిత కస్టడీ కూడా పొడిగిస్తే కనుక సో ఇద్దరిని కలిపి విచారించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కవిత కస్టడీ ఏదైతే ఉందో కోర్టు పొడిగించినట్లయితే ఇద్దరికి కేజ్రీవాల్ కు అలాగే కవితను ఇద్దరిని కలిపి విచారిస్తే ఇద్దరికి ప్రధానంగా మ్యూచువల్ గా ఎదురయ్యే ప్రధాన ప్రశ్నలు ఏమై ఉండొచ్చు? 100 కోట్ల ముడుపులకు సంబంధించి ఇప్పటి వరకు ఈడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 100 కోట్ల ఏదైతే ఈ డబ్బు రాబడి జరిగిందో సో అంటే ఒక అక్రమమైన మార్గంలో ఏదైతే ఈ లిక్కర్ పాలసీని క్రియేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి గోవా ఎన్నికలకు తరలించడం, ఎట్ ది సేమ్ టైం భారీగా ముడుపులు ముట్ట చెప్పడం, ఒక కొత్త ప్రైవేట్ పాలసీని స్పెషల్ జీవో తీసుకొచ్చి కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, పాలసీని క్రియేట్ చేసింది అన్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ప్రధానంగా సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ వన్ కవిత. సో కవితను అంటే అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ అరెస్ట్ చేయాలంటే కనుక కవితను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది ఈడీ కవితను అరెస్ట్ చేయడానికి. కవిత సుప్రీంకోర్టుగా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఫైనల్ గా సంబంధం లేదు, సో విచారణకు హాజరు కావాల్సిందే, మాకు సంబంధం లేదు, ఈడీ విచారణ సంస్థలు ఏవైతున్నాయో అంటే అరెస్ట్ కు మేము అడ్డుకోలేమని చెప్పేసి కోర్టు చేతులెత్తేసినటువంటి క్రమంలో కవిత అరెస్ట్ తర్వాత సో ఇప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ లాగారు, గతంలో కవిత సెల్ ఫోన్లను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న విషయం తెలుసు. మనం దరిదాపు 10 నుంచి 12 కవిత ఫోన్లను కూడా ఈడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో దాంట్లో ఎట్లాంటి సమాచారం సేకరించారు, ఏమేం సాక్ష్యాలతో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈడీ దగ్గర పక్కా సమాచారంతో కవితను అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ 100 కోట్ల ముడుపులు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ 100 కోట్ల చుట్టూ మాత్రమే ప్రస్తుతానికి ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ని కస్టడీకి తీసుకున్నారు. సో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఈ రోజు కవిత కస్టడీ ముగుస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ కస్టడీ ఇంకొక 4 నుంచి 6 రోజుల పాటు పొడిగించే అవకాశాలు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కేసు పూర్వపరాలు మనం పరిశీలిస్తే కనుక ఆ 4 నుంచి 6 రోజుల పాటు కవిత కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక ఇటు కేజ్రీవాల్ ని ఇటు కవితను ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా ఈ 100 కోట్ల రూపాయల ముడుపులు ఏవైతే ఉన్నాయో 100 కోట్లేనా లేదంటే 600 కోట్ల
ఇవన్నీ చాలా వరకు బయటికి లీకులు వస్తున్నటువంటి క్రమంలో ఇద్దరిని కలిపి విచారించడానికి ఈడీ సన్నద్ధమవుతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే శ్రీకాంత్ మరే విషయంలో కూడా అంటే కవిత బంధువులైనటువంటి ఆడపడుచు ఆ అలేఖి విషయంలో అలాగే మేనలుడు శరణ్ విషయంలో కూడా ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారిని కస్టడీకి కోరే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పటికే కవిత భర్తకు గతంలోనే దీనికి సంబంధించి అంటే విచారణకు రావాలంటూ కొన్ని పిలుపులు ఇచ్చారు ఈడీ నుంచి, విచారణకు రావాలంటూ కూడా గతంలో కోరడం జరిగింది. బట్ వీళ్ళు విచారణకు వెళ్ళలేదు. సో కవితను పరామర్శించడానికి కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, శోభమ్మ కవిత వాళ్ళ అమ్మ వీళ్ళు వెళ్ళడం జరిగింది. కేసీఆర్ ఇంతవరకు కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. బట్ కవితకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ బంధువులలో కూడా సోదాలు చేయడం జరిగింది. ఎవరిని పిలుస్తారు, అనుమానంగా ఎవరున్నారు, ఎక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగినాయి, కవిత ద్వారా ఎన్ని అంటే ఎంతమంది అకౌంట్స్ ని కవిత యూజ్ చేయడం జరిగింది.